హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం మన తెలంగాణ స్పెషల్ అయిన పప్పుచారు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. అయితే ముందుగా మనం ఇట్లా చింతపండు తీసుకోవాలన్నమాట. మంచిగా అందులోకి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేస్తూ ఇట్లా మొత్తం రసం అంతా తీయాలన్నమాట. ఇట్లా వడపోసుకుంటూ తీసుకోవాలన్నమాట. మీకు స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తోటి కూడా మంచిగా ఇట్లా జాలితోటి అడబోసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మంచిగా నానిన తర్వాత ఇట్లా తీసుకోవాలన్నమాట. చారు అనేది పక్కకు తీసుకోవాలి. వేరే ఒక బౌల్లో తీసుకొని ఇట్లా కారం అనేది వేసుకోవాలన్నమాట. ముందే మనం చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అట్లా కారం వేస్తున్నాను. మీకు ఇంకెక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ సరిపోతుంది చారులోకి 2 స్పూన్స్. ఒక 1 స్పూన్ ఇక్కడ నేను మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి అవన్నీ మిక్స్ చేసిన మసాలా అన్నమాట. మసాలా వేస్తున్నాను. తర్వాత ఇట్లా ఆనియన్స్ని ఇట్లా ఉప్పు ఇట్లా మిక్స్ చేసేసి మొత్తం ఇట్లా కలుపుతూ ఇందులోకి వేసేయాలి. ఈ ఆనియన్ మనకు పచ్చి ఆనియన్ అన్నమాట. మనం తినేటప్పుడు మనకు మంచిగా నోటికి మంచిగా తగులుతుంది ఆనియన్ అనేది. సో అందుకే ఈ పచ్చి ఆనియన్ అనేది ఇందులో వేసేయాలి. ఇట్లా మంచిగా పొడవులో కట్ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. అది పక్కన పెట్టేసుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం ఆయిల్ ఇంకా మంచిగా హీట్ అయిన తర్వాత మంచిగా పోపుల దినుసులు అనేది వేసుకోవాలన్నట్టు. ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా తర్వాత కొంచెం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వేసేసుకోవాలి అందులోకి. అది కొంచెం చిటపటలు ఆడినప్పుడే మనం అందులోకి ఇక్కడ మంచిగా కట్ చేసుకున్నాం కదా, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొన్ని మనం చారులో ఆల్రెడీ పచ్చి వేసేసాం కదా, ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిర్చి అట్లా అడ్డంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను చూస్తున్నారు కదా, అవి ఎల్లిపాయలు అన్నమాట. మంచిగా కచ్చా పచ్చా దంచుకొని వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అవి వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట, అవి కూడా వేసేసాను నేను. మంచిగా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఆనియన్స్ అనేటివి. అట్లా వచ్చేసిన తర్వాత మంచిగా పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా అయిన తర్వాత మాత్రమే మనం కొంచెం కొత్తిమీర వేసేసి, కొత్తిమీర వేసిన వెంటనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చారు మొత్తం ఇందులోకి వేసేయాలన్నమాట. అప్పుడు మనకు మంచిగా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. కొంచెం కొత్తిమీర అందులో ఆయిల్లో ఉంటుంది కాబట్టి. అండ్ మళ్ళీ పైనుంచి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు చారు అనేది రెడీ అయిపోతుంది. పచ్చి పులుసు అని కూడా అంటారు దీన్ని, తెలంగాణలో పచ్చి పులుసు అని అంటారు. సో ఇట్లా చారు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు. చూస్తున్నారు కదా, టేస్టీగా ఉంటుంది. మనం ఉట్టి చారుతోటి కూడా అన్నంలో మంచిగా తినేయచ్చు అన్నమాట. చూడండి, ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు. మంచి ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ మనం పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే మంచిగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మంచిగా పప్పు వేసి వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత పప్పు వాటర్ అందులోనే మంచిగా ఉడకబెట్టాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో మంచిగా ఆయిల్ అయితే వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు కానీ అన్నీ వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి. పప్పులో అయితే ఎక్కువనే వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేయడానికి. సో తర్వాత పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ పప్పులో కారం వేయము కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేస్తున్నాను. అండ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాను అందులో. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఎల్లిపాయలు మంచిగా కచ్చపచ్చగా దంచి అందులో వేసేసుకోవాలి. వాటితో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకు పప్పుకు, ముద్దపప్పుకి. ఇది ముద్దపప్పు అనమాట. మంచిగా దగ్గరికి చేసుకుంటే చారులోకి సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది. అందుకని మంచిగా ఇట్లా చేసుకోవాలన్నట్టు. ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నా, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మంచిగా మనం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇట్లా మధ్యలో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో మంచిగా పప్పు అనేది వేసుకోవాలి. ఇట్లా మంచిగా పప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మెత్తగా ఉడికిన పప్పునైతే మంచిగా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ఇంకా పప్పు అనేది రెడీ అయిపోయింది. పప్పు ఇంకా చారు మంచి ఇక్కడ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నట్టయితే మనకు ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచిగా గట్టిగా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ పప్పులోకి మనకి చారు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. పచ్చి పులుసు అంటారు.
ఇక పచ్చి పులుసుతోటి పప్పు అయితే మస్తు ఉంటుంది. మనకి ఏ చికెన్ కూడా పనికిరాదు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.